అందరికీ నమస్కారం. దేవరకొండ మరియు రష్మిక మందన్నల ప్రేమ కథ ఇది. చాలా మందికి ఆసక్తి ఉన్న టాపిక్ ఇది. అవును, ఇది 2018వ సంవత్సరం. హ్మ్, సరే, దీన్ని వివరంగా చూద్దాం. హ్మ్. ఒకసారి ఆ టైం లైన్కి వెళ్దాం. 2018లో వచ్చిన గీత గోవిందం సినిమా సెట్స్. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో వినేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవును, చాలా పెద్ద హిట్ అది. కాని థియేటర్ల బయట జనాలు మాట్లాడుకున్నది ఆ స్టోరీ గురించి కాదు, వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి. ఆ న్యాచురల్ కెమిస్ట్రీ కదా. అవును, అది ఎంతలా వర్కౌట్ అయిందంటే అప్పట్లోనే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ అడవి మంటలా వ్యాపించాయి. ఒక సినిమాలో నటించినప్పుడు ఇలాంటి గాసిప్స్ రావడం ఇండస్ట్రీలో రొటీనే అనుకోండి. కరెక్ట్. కానీ ఇది కేవలం ఆ సినిమాతో ఆగిపోలేదు. 2019 నాటికి డియర్ కామ్రేడ్ వచ్చేసరికి ఆ ఈక్వేషన్ పూర్తిగా మారిపోయినట్లు అనిపిస్తోంది. ఇక్కడే మనం ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ని గమనించాలి. అంటే ఒక సినిమా సెట్లో పరిచయం ఏర్పడటం వేరు, ఆ తర్వాత మళ్లీ ఒక ఇంటెన్స్ ఎమోషనల్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలో కలిసి పనిచేయడం వేరు. ఓహో, అంటే ఆ క్యారెక్టర్స్ ఇంపాక్ట్ అంటారా? అలా కాదు డియర్ కామ్రేడ్. సినిమా మేకింగ్ ప్రాసెస్ వారికి ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకోటానికి చాలా పెద్ద వేదికనిచ్చింది. యా మొదటి సినిమాలో ఉన్నది కేవలం ఒక ప్రొఫెషనల్ అట్రాక్షన్ లేదా సహజమైన కెమిస్ట్రీ కావచ్చు. కానీ రెండవ సినిమా వచ్చేసరికి ఒకరి వర్కింగ్ స్టైల్ మరొకరికి అర్థం కావటం, ఇండస్ట్రీలో ఎదురయ్యే ఒత్తిళ్లను పంచుకోవడం. ఎగ్జాక్ట్లీ. అలా పంచుకోవడం ద్వారా ఒక బలమైన స్నేహం ఏర్పడుతుంది. ఆ స్నేహమే భవిష్యత్తు బంధానికి గట్టి పునాదిగా మారుతుంది. కానీ ఆ పునాది పడిన తర్వాత వాళ్ళేమన్నా పబ్లిక్ ఒప్పుకున్నారా? లేదు కదా. లేనేలేదు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఏళ్ల తరబడి ఆ బంధాన్ని ఎక్కడా అఫీషియల్గా బయటపెట్టలేదు. అవును. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా కళ్లలోంచి తప్పించుకోవడం ఎవరితరం చెప్పండి? ఎవరితరమూ కాదు. అభిమానులు కూడా మామూలోళ్ళు కారు కదా. ప్రతి చిన్న డీటెయిల్ని భూతద్దంలో పెట్టి చూశారు. వాళ్ళు మాజీవులో వెకేషన్కి వెళ్ళినప్పుడు ఇద్దరు వేరువేరుగా తమ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినా వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఒక్కటే. అలాగే ఒకరు వేసుకున్న హుడీ మరొకరు వేసుకోవడం, ఆ ఎయిర్పోర్ట్ లుక్స్లో ఒకేలాంటి క్యాప్స్ పెట్టుకోవడం, ఇవన్నీ మనం చూశాం గదా. ఇవన్నీ చూస్తుంటే అభిమానులకు చిన్న చిన్న హింట్స్ ఇస్తూనే ఒక రకమైన సాఫ్ట్ లాంచ్ చేశారా అనిపిస్తోంది. ఇది కావాలనే చేశారంటారా? ఇక్కడ అత్యంత ఆకట్టుకునే విషయమేమిటంటే ఇందులోనే అసలైన పబ్లిక్ రిలేషన్స్ వ్యూహం దాగి ఉంది. పిఆర్ వ్యూహం అంటారా? అవును, ఇదొక మాస్టర్ క్లాస్ పిఆర్ స్ట్రాటజీ అని చెప్పాలి. ఒకవైపు ఇలాంటి చిన్న చిన్న హింట్స్ ఇస్తూనే ఆ మీడియా అడిగిన ప్రతిసారి మేము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పడం. అవును, అలా చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం వెనుక ఒక పెద్ద సైకాలజీ ఉంది. ఒకవేళ వాళ్లు తొలినాళ్లలోనే ఆ బంధాన్ని పబ్లిక్గా అనౌన్స్ చేసి ఉంటే ఏమయ్యేది? మొత్తం ఫోకస్ వాళ్లమీదే పడేది కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ల మీదున్న మీడియా ఫోకస్ మొత్తం కేవలం వాళ్ల పర్సనల్ లైఫ్ మీదే ఉండేది. వాళ్ళు ఏ సినిమా చేసినా రిలేషన్షిప్ చుట్టూ ప్రశ్నలెదురయ్యేవి. నిజమే. ఆ ప్రెజర్ ఒక కొత్త బంధాన్ని చాలా త్వరగా దెబ్బతీస్తుంది. జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడం ద్వారా వాళ్ళు తమ మధ్య ఉన్న బంధానికి కావలసిన ప్రైవసీని కొనుక్కున్నారు. వావ్, ఆ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే వాళ్ళు మీడియాకు ఒక కన్ఫ్యూషన్ ఇచ్చి తమ మధ్య మాత్రం ఒక క్లారిటీని మెయింటైన్ చేశారన్నమాట. అంతే కదా. ఆ ప్రైవసీని వాళ్ళు ఎంతలా ప్రేమించారంటే ఆ అక్టోబర్ 2025లో జరిగిన వాళ్ల నిశ్చితార్థమే దానికి పెద్ద ఉదాహరణ. ఆ నిశ్చితార్థం చాలా సింపుల్గా జరిగింది కదా. అవును, అప్పటికే వాళ్ళిద్దరూ పాన్ ఇండియా రేంజ్లో ఎంత పెద్ద స్టార్లయ్యారో మనందరికీ తెలుసు. వాళ్ళు తలుచుకుంటే ఇండియాలో ఏ పెద్ద 5 స్టార్ హోటల్లోనూ ఇండస్ట్రీలో ఉన్న వందలాది మంది సెలబ్రిటీల మధ్య అత్యంత ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గం వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. హైదరాబాద్లోని విజయ్ నివాసంలో కేవలం 2 కుటుంబాల పెద్దల మధ్య అత్యంత అంతరంగంగా ఆ వేడుకను జరుపుకున్నారు. కానీ ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ ఆలోచన విధానం కనిపిస్తోంది. మీడియా దృష్టి పడకుండా ఒక ప్రైవేట్ వేడుక చేసుకోవడం ద్వారా వారు తమ వ్యక్తిగత జీవితానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో తెలుస్తోంది. నిజమైన లగ్జరీ అంటే ప్రైవసీనే కదా. ఎగ్జాక్ట్లీ. తమ జీవితంలోని అత్యంత ముఖ్యమైన ఆ ఎమోషనల్ క్షణాలను వేలాది మంది కెమెరాల ముందు కాకుండా తమను నిజంగా ప్రేమించే, తమను అర్థం చేసుకునే కుటుంబ సభ్యుల మధ్య సెలబ్రేట్ చేసుకోవడం అనేది వాళ్ల పరిణతికి నిదర్శనం. కరెక్ట్. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు, స్టార్డమ్ అనే ముసుగును పక్కన పెట్టి ఇద్దరు మనుషులుగా ఒకటవ్వడం. ఆ ప్రైవసీనే వాళ్ళ పెళ్లిలో కూడా కొనసాగించారు కదా. కానీ ఈసారి ఒకే ఇంట్లో కాదు, ఏకంగా ఒక ప్యాలెస్లో. అవును, ఉదయ్పూర్ ప్యాలెస్ కదా. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి మాట్లాడుకుందాం.
ఉదయపూర్ అనగానే ఒక మ్యాజికల్ వాతావరణం గుర్తొస్తుంది శ్రోతలకు. ఖచ్చితంగా. అయితే ఆ లొకేషన్ కంటే కూడా నన్ను అమితంగా ఆకట్టుకున్న విషయం అందులో జరిగిన సంప్రదాయాలు. 2 విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు కదా. దాన్ని వాళ్ళు ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేశారంటే వింటేనే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అవునండి. ఉదయం సమయంలో విజయ్ మూలాలను గౌరవిస్తూ తెలుగు సంప్రదాయంలో పెళ్లి జరిగింది. ఇక సాయంత్రం వచ్చేసరికి రష్మిక వారసత్వాన్ని గౌరవిస్తూ కూర్గ్ ఆచారం ప్రకారం అంటే ఆ కొడవ సాంప్రదాయంలో వివాహం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. నేటి ఆధునిక యుగంలో ఇద్దరు వ్యక్తులు వేరువేరు సంస్కృతుల నుంచి వచ్చినప్పుడు ఎవరి ఆచారాన్ని ఫాలో అవ్వాలి అనే దానిపై చాలా చర్చలు జరుగుతుంటాయి కదా. అవును, కన్ఫ్యూజన్స్ కూడా వస్తుంటాయి. కానీ భిన్న సంస్కృతులను సమానంగా గౌరవించడం ఎంత ముఖ్యమో ఇక్కడ వీళ్ళు చూపించారు. ఈ 2 సంప్రదాయాల కలయిక అనేది ఒకరిపై ఒకరికి ఉన్న అపారమైన గౌరవాన్ని చూపిస్తోంది. నిజమే. ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం ఆ సందడి, సాయంత్రం కొడవ సంప్రదాయం ప్రకారం ఆ ప్రత్యేకమైన ఆచారాలు, ఒకరి మూలాలను మరొకరు మనస్ఫూర్తిగా స్వీకరించడం అనేది బంధాన్ని మరింత దృఢంగా మారుస్తోంది. అబ్బా, చాలా చక్కగా చెప్పారు. రాజీ పడటం కాకుండా రెండిటినీ సమానంగా ఆస్వాదించడం అనేది ఈ పెళ్లిలోని అసలైన సౌందర్యం. ఇది నిజంగా భిన్నత్వంలో ఏకత్వం అనే పదానికి సరైన ఉదాహరణ. భిన్నత్వంలో ఏకత్వం, కరెక్ట్. ఇక ఆ అందమైన పెళ్లి తర్వాత సోషల్ మీడియాలోకి ఆ ఫోటోలు రాగానే ఏమైందో మనందరికీ తెలుసు. ఇంటర్నెట్ ఒక్కసారిగా షేక్ అయిపోయింది. యా, ఆ లైక్స్, ఆ షేర్స్, ఆ కామెంట్స్ ఒక డిజిటల్ సునామీనే క్రియేట్ చేశాయి. కానీ ఆ ఫోటోలన్నిటికంటే హైలైట్గా నిలిచింది విజయ్ రాసిన ఆ ఎమోషనల్ క్యాప్షన్. అవును, ఆ బెస్ట్ ఫ్రెండ్ క్యాప్షన్. నా బెస్ట్ ఫ్రెండ్ను, నా భార్యను చేసుకున్నాను అని ఒకే ఒక్క ముక్కలో వాళ్ళ 7 ఏళ్ల ప్రయాణాన్ని మొత్తం చెప్పేశాడు. మేము కేవలం స్నేహితులము అని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన మాటల వెనుక ఉన్న నిజమైన అర్థం ఇదేనేమో కదా. బెస్ట్ ఫ్రెండ్ ని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం కంటే గొప్ప విషయం మరొకటుండదు. ఎందుకంటే రొమాన్స్ లేదా అట్రాక్షన్ అనేది కాలంతో పాటు మారొచ్చు, కానీ స్నేహం అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అవును, వాస్తవం. వాళ్ళు ఇన్నాళ్ళలో కేవలం పిఆర్ కోసం జస్ట్ ఫ్రెండ్స్ అన్నారని మనం అనుకుంటాం, కానీ వాళ్ళ రిలేషన్షిప్ కి అసలు కోర్ ఫౌండేషన్ ఆ స్నేహమే అయ్యి ఉండొచ్చు. యా, అయ్యుండొచ్చు. ఆ క్యాప్షన్ లో ఎటువంటి సినిమాటిక్ డైలాగ్ లేదు, కేవలం ఒక నిజాయితీ ఉంది. మనసులోంచి వచ్చిన ఆ ఒక్క మాట అభిమానులకు అంతలా కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా అదే. ఎన్నో ఏళ్లుగా వాళ్ల జీవితాల్లో ఎదురైన ఎత్తు పల్లాలను ఒక స్నేహితుడిగా పంచుకుని ఆ తర్వాత భార్యాభర్తలుగా మారడం అనేది చాలా సహజమైన పరిణామం. నిజమే. ఇక మనం ఆ విజువల్ సౌందర్యం గురించి మాట్లాడుకుంటే వినేవారు ఒక్కసారి కళ్ళు మూసుకునే ఆ ఉదయపూర్ ప్యాలెస్ వాతావరణాన్ని ఊహించుకోండి. వండర్ఫుల్ ఫీల్ అది. అప్పుడే అస్తమిస్తున్న సూర్యుని లేత కిరణాలు ఆ ప్యాలెస్ గోడల మీద పడుతుంటే ఆ వెచ్చని కాంతిలో బంతిపూలు, మల్లెపూలతో చేసిన అలంకరణలు ఒక పర్ఫెక్ట్ పెయింటింగ్లా ఉన్నాయి. ఆ డెకార్ చాలా బాగుంది. ఇక వరుడు దంతపు రంగు అంటే ఐవరీ కలర్ పట్టుకుర్తా మరియు పంచెలో అచ్చమైన తెలుగింటి పెళ్లికొడుకులా ఎంతో హుందగా కనిపిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. వధువు విషయానికొస్తే ముదురు ఎరుపు రంగు అంటే ఆ డీప్ రెడ్ మైసూర్ పట్టుచీర, దానికి బంగారు జరి అంచు మరియు సాంప్రదాయబద్ధమైన టెంపుల్ జ్యువెలరీలో ఒక దేవతలా మెరిసిపోతుంది. ఆ రొమాంటిక్ వాతావరణం, ఆ దుస్తుల శైలి, ఇవన్నీ చూస్తుంటే అసలు వాళ్ళిద్దరూ ఒక వింటేజ్ క్యారెక్టర్స్లా అనిపించారు నాకు. ఆ వర్ణన వింటుంటేనే ఆ దృశ్యకావ్యం కళ్ళ ముందు మెదులుతోంది. ఈ కలర్స్ ఎంచుకోవడంలో కూడా ఒక అర్థం ఉంది. ఐవరీ కలర్ అనేది ప్రశాంతతను, స్వచ్ఛతను సూచిస్తే డీప్ రెడ్ అనేది ప్రేమను, ఆ సాంప్రదాయపు లోదును సూచిస్తుంది. యా, కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఆ చారిత్రక నేపథ్యం ఉన్న ప్యాలెస్ ముందు ఇలాంటి ట్రెడిషనల్ అటైర్లో కనిపించడం అనేది విజువల్గా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అవును. అయితే ఈ ఆంతరంగ వేడుక రాజస్థాన్లో ముగిసిన తర్వాత ఆ రాజరికపు వాతావరణం నుంచి మనం మరొక వేడుక గురించి మాట్లాడుకోవాలి. యా, అదే మన టైమ్ లైన్ రిఫరెన్స్ కదా. నిన్ననే అంటే March 4, 2026న హైదరాబాద్లోని తాజ్ కృష్ణాలో రిసెప్షన్ జరిగింది. అవును, పరిశ్రమలోని స్నేహితులు, సహోద్యోగుల కోసం అత్యంత ఘనంగా జరిగిన రిసెప్షన్ అది. ఇక్కడ మనం ఒక క్లియర్ డివిజన్ చూడొచ్చు. పెళ్లి అనేది తమ పర్సనల్ ఎమోషన్ కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య చాలా ప్రైవేట్గా చేసుకున్నారు. కరెక్ట్. కానీ ఆ సంతోషాన్ని ప్రపంచంతో, తమ కెరియర్కు సపోర్ట్గా నిలిచిన వారితో పంచుకోవడానికి రిసెప్షన్ అనే ఒక పబ్లిక్ ఈవెంట్ని ప్లాన్ చేశారు. ఇది కూడా వాళ్ళ బ్యాలెన్సింగ్ యాక్ట్కి ఒక నిదర్శనం. ఖచ్చితంగా. అంటే ఒకసారి మనం సారాంశం చూసుకుంటే ఇదంతా దీన్ని సూచిస్తోంది. వాళ్ళ ప్రయాణం 2018లో కేవలం కోస్టార్స్గా మొదలైంది. అవును,
ఒకరినొకరు అర్థం చేసుకుని ఎన్నో ఏళ్లు రహస్యంగా తమ బంధాన్ని కాపాడుకుని చివరికి రెండు విభిన్న సంస్కృతులను కలుపుతూ పెళ్లి పీటలు ఎక్కడం వరకు సాగిన అందమైన ప్రయాణమిది. హ్మ్. అభిమానుల దృష్టిలో ఎప్పుడూ ఉండే సెలబ్రిటీలో తమకంటూ ఒక చిన్న ప్రైవేట్ ప్రపంచాన్ని ఎలా నిర్మించుకున్నారో వినేవారికిప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా. స్టార్డమ్ అనేది ఒక వ్యక్తిగత జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తోందో, దానివల్ల ఎంత ప్రెషర్ వస్తోందో మనం తరచు చూస్తూనే ఉంటాం. యా. కానీ బాహ్య ప్రపంచం ఏమనుకుంటోంది, మీడియా ఏం రాస్తోంది అనేదానికంటే ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం, ఒకరి సంస్కృతిపై మరొకరికున్న గౌరవం ఎంత గొప్పదో ఈ కథ వివరిస్తుంది. పబ్లిక్ లైఫ్లో ఉంటూ కూడా ఎవరికీ తెలియకుండా ఒక అందమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవచ్చని వీరు నిరూపించారు. అవునండి, ఇది నిజంగా సెలబ్రిటీస్కి ఒక రోల్ మోడల్ స్టోరీ. హ్మ్. అయితే వీరి కథ విన్నాక ఒక ఆసక్తికరమైన ఆలోచన వస్తుంది. ఏంటది? నేటి డిజిటల్ యుగంలో సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా ఓపెన్గా ఉంచడం కంటే హ్మ్. ఇలా రహస్యంగా ఉంచుతూనే హ్మ్. ఆ అభిమానుల కోసం చిన్న చిన్న ఆధారాలు, అంటే మనం ఇందాక అనుకున్న బ్రెడ్ క్రమ్స్ లేదా సాఫ్ట్ లాంచెస్ లాంటివి వదలడం వల్లే హ్మ్. అభిమానులతో వారి బంధం మరింత బలపడుతోందా? హ్మ్. చాలా వ్యాలిడ్ పాయింట్. అన్ని విషయాలు అరచేతిలో తెలిసే పూర్తి పారదర్శకత కంటే హ్మ్. ఈ అంతుచిక్కని మిస్టరీనే నేటి తరాన్ని ఎక్కువగా ఆకర్షిస్తోందా? దీని గురించి శ్రోతలు కాస్త ఆలోచించండి. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. ఉత్సాహంగా సాగిన ఈ సంభాషణతో నేటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. ఇలాంటి మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.